గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పుడే మూవీ చూసాను. సినిమా మాత్రం నిజంగా గ్రేట్‌ఫుల్ ఉంది. అంటే చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను నేనైతే. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న. అంటే ఎలాంటి లైక్ ఎలాంటి బూతులు లేకుండా, ఏ ప్రాబ్లమ్ లేకుండా, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా, చాలా నేచురల్‌గా నవ్విస్తున్నారు. సో, చాలా అంటే చాలా అనిపించింది. అండ్ హీరో గారి పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవాలి. మనం ఎప్పుడో లాస్ట్ మూవీస్‌లో చూసాం. బట్ దానికి దీనికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇంకా కొడతారనిపించింది నాకైతే. కొన్ని కొన్ని చోట్లయితే నేచురల్ స్టార్ నాని గారిని చూసాననే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత నేచురల్ పెర్ఫార్మన్స్ అనిపించింది. సో, హీరోయిన్ గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. సో, చేసుకునే వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు, చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. సో, చాలా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, కామెడీ ఉంటది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ఫన్ ఎంటర్‌టైనర్ అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ వచ్చిన ఎమోషనల్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న ఆ క్యారెక్టర్ నాకు అంత నేమ్ తెలియదు కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చించేశాడన్న. అంటే ఇప్పుడు తమిళ్ వాళ్ళకు యోగి బాబు గారు ఎలా ఉన్నారో మన తెలుగులో అలా అయ్యే స్టాండర్డ్స్ ఆయనకు ఉన్నాయి. బట్ దాన్ని రిప్లేస్ చేసుకున్న డైరెక్టర్ చూడాలి, ఇచ్చి పడేస్తాను మనోడు అనిపించింది నాకైతే. సో, ఓవరాల్ గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో, ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే ప్రీ వెడ్డింగ్ షో. ప్రతి ఒక్కరు వెళ్ళండి.